ఆకివీడు రామాలయ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా నిర్ణయం వస్తే సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తినక తప్పలేదు. సుప్రీంకోర్టు ఆలయ నిర్మాణం మీద స్టే విధించింది. స్టే విధించడమే కాకుండా కేసు విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేసింది. దాంతో ఈ కేసు వచ్చే నెలకి వాయిదా పడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ ఆలయ వివాదం సంచలనంగా మారింది. రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గం ఉండిలో ఈ వివాదాన్ని రాజేశారు. ఎక్కడో పత్రికలో గొంతేనమ్మ గుడి శిథిలమైపోయింది, అందులో ఉన్న రాముల వారికి ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు అంటూ కథనం రావడంతోనే తానిదంతా చేయాల్సి వచ్చింది అన్నట్టు రఘురామకృష్ణరాజు చెప్పుకొస్తున్నారు. కానీ ఎస్సీ పేటలో రామాలయం నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము అని స్థానికులు చెప్తున్నారు. ఈ వివాదం అనేక మలుపులు తిరిగిన తర్వాత ఏపీ హైకోర్టుకి చేరింది. అంతకుముందు శ్రీరామనవమి సందర్భంగా భారీగా బయట నుంచి జనాలను వేసుకుని ఆకివీడు పెదపేట మీదకి దండయాత్రకు వెళ్ళిన రఘురామకృష్ణరాజు వ్యవహారం అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపింది. ఆ తర్వాత హైకోర్టులో ఆలయ నిర్మాణానికి అన్ని రకాల అనుమతులుండాలి అని తేల్చడంతో నేరుగా ఆకివీడు నగర పంచాయతీకి కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా కౌన్సిల్ సమావేశం పెట్టి తీర్మానం చేశారు. దాంతోపాటు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఇలాంటి అధికార యంత్రాంగం అంతా హుటాహుటీన అనుమతులు ఇస్తున్నట్టుగా ధృవీకరించారు. దాంతో ఆలయ నిర్మాణ పనులకి మే మొదటి వారంలో రఘురామకృష్ణరాజు శ్రీకారం చుట్టారు. దానికోసమంటూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఆకివీడు రామాలయ నిర్మాణ సమితి పేరుతో పెద్ద మొత్తంలో చందాలైతే వచ్చాయి. అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. రఘురామకృష్ణరాజు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి తరుణంలో ఈ వ్యవహారంలో చట్టపరమైన వివాదాలు లేవు అనుకుంటే అది భ్రమేనని సుప్రీంకోర్టు నిర్ణయం తాజాగా స్పష్టం చేస్తుంది. సుప్రీంకోర్టు ఈ కేసుని 4 వారాల పాటు వాయిదా వేయడంతో నెల రోజుల పాటు అక్కడ ఎటువంటి నిర్మాణ పనులకి పూనుకునే అవకాశం లేదు. దాంతో ఈ వ్యవహారంలో ఆకివీడు పెదపేట వాసుల తరపున పోరాడుతున్న జడా శ్రవణ్ కుమార్ కేసును మరికొంతకాలం పాటు సాగదీసే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు వేసినప్పటికీ సానుకూల నిర్ణయం రాకపోయినా జడా శ్రవణ్ కుమార్ మాత్రం పట్టు వదలకుండా పోరాడుతున్నారు. అందుకే వివాదాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడంతో చంద్రబాబు సర్కారు తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలు సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టులో ఆలయ నిర్మాణం మొత్తాన్ని నిలుపుదల చేసేస్తారా, కాకుంటే అక్కడ గొంతేనమ్మ గుడి కొనసాగాలని ఆదేశాలు ఇస్తారా? ఇలాంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. తుది తీర్పులో ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం రఘురామకృష్ణరాజు ఆశల మీద నీళ్లు జల్లేసినట్టుగా చాలామందే భావిస్తున్నారు. రఘురామకృష్ణరాజు తనకు ఎదురు లేదని, తాను ఏదనుకున్నా జరిగిపోతుందని, తన అనుకూలంగానే అన్నీ జరుగుతాయని భావిస్తే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం కారణంగా అలాంటి అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పటికే అదే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు బ్యాంకుల నుంచి కొల్లగొట్టినటువంటి వ్యవహారంలో సిబిఐ కేసు మీద తీవ్రంగా స్పందించింది. రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఏకంగా ఎస్బీఐ సహా వివిధ బ్యాంకుల్ని కొల్లగొట్టినటువంటి నేరంలో నిందితుడిగా అతని పేరుని ప్రస్తావించింది. అలాంటి సుప్రీంకోర్టులోనే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆకివీడు ఆలయంలో ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఎంతకాలం పాటు ఈ కేసు కొనసాగుతుంది, చివరికి ఎటు మలుపు తిరుగుతుంది, ఎలాంటి ఫలితం వస్తుంది, ఇదంతా న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి విషయం కనుక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆలయ నిర్మాణ పనులు నిలిపివేయడం మాత్రం కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు స్టే విధించడం ఒక రకంగా అది రఘురామకృష్ణరాజుకు చెంపపెట్టయితే జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళ పోరాటం కారణంగా దక్కినటువంటి ఫలితంగా అనేక మంది అయితే భావిస్తున్నారు. మొత్తంగా ఆకివీడు రామాలయ వ్యవహారం మొన్నటి మార్చిలో మొదలయ్యి ఈ 2 నెలల కాలంలోనే అనేక మలుపులు తిరిగింది, అనేక రకాలుగా సంచలనంగా మారింది, రాజకీయంగా పెను దుమారంగా మారుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు వివాదం సుప్రీంకోర్టు చెంతకు చేరినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ కేసులో
తుదకు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నదే కీలకమైనటువంటి అంశం.